తిరుమలలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కలిసి పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల దేవస్థానం అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం. అంటే రాబోయే జనవరి 10 నుంచి జనవరి 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూమెంట్ని, అలానే డ్రాపింగ్ పాయింట్స్ని, పికప్ పాయింట్స్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి, కంజెషన్ లేకుండా రోడ్డు మీద, అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, విజిలెన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రకంగా వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది. ఈసారి చాలా పకడ్బందీగా, చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేశాము. దానివల్ల ఎక్కడ కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశి జరపడానికి అన్ని కోణాల్లో అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఒకటి అందరూ కూడా వారి వారి టైంకి వచ్చి వారి కేటాయించిన గేట్స్ ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్లో కూడా వాళ్ళ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ ద్వారా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి జరుపుకోగలుగుతాం. ఇది అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. జనవరి 10, 11, 12వ తేదీల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దర్శనానికి వచ్చే విఐపీలకు వారికి అందించే పాసులతోనే దర్శనం సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశం, నిష్క్రమణ గేట్ల వివరాలు ఉంటాయన్నారు. రామ్ బగీచా ప్రాంతంలో వాహన పార్కింగ్ను ఈ రోజుల్లో బయటకు బదలాయించినట్టు తెలిపారు. దీనికి బదులుగా 10 బగ్గీలు, అదనపు సిబ్బంది, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. విఐపీ భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు తమ పాదరక్షలు గదుల్లోనే లేదా వాహనాల్లోనే వదిలి రావాలని సూచించారు. అధిక రద్దీ నేపథ్యంలో తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా చెత్త, వ్యర్థాలను దేవస్థానం ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోనే వేయాలని అదనపు ఈవో కోరారు. భక్తులకు సూచించిన నిబంధనలు పాటిస్తూ తిరుమలలో అధికారులకు సహకరించాలని కోరారు. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో ట్రాఫిక్ సక్రమంగా నిర్వహించడం, ఎస్ఎస్డి కౌంటర్ల దగ్గర, ఫుట్పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఎస్పీ వెల్లడించారు.